హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మలకులు చారండి, అదే ఆర్స్ గ్రామ్ అంటాం కదా అదండి. దాని తయారీ విధానం చూసేద్దామండి. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అండి, ఉల్లిపాయ ఒకటి, పుట్నాల పప్పు 2 టేబుల్, కొబ్బరి అండి 1 ఇంచు, అల్లం 1 ఇంచు, టమాటో పెద్ద సైజు అయితే ఒకటి, చిన్న సైజు అయితే 2 అండి, కొత్తిమీర అండి. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నామండి. అందులోకి ఆ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటూ ఉల్లులు వేసుకుంటూ ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లుల్ని ప్లస్ టమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అంతా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆవాలు చిట్పట్లాడిన ఉల్లిపాయ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఉల్లులు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకే చూపించలేకపోయాను. ఉల్లులు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలా, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ మలకులతో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుందండి, హై ప్రోటీన్. అందుకోసమే ఇలాంటివంతా మనం తింటూ ఉండాలండి. బాగా మిక్స్ చేసుకుంటే లైట్గా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకుంటూ ఫ్రై చేయాలి. మొత్తం ఉల్లులకంతా పట్టేనట్లు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం కలిసిపోయింది. ఈ టైంలో మనకు రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కారం తగినంత కారం వేసుకోవాలండి. అందులోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు గరం మసాలా అండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 3 to 4 విజిల్స్ కుక్ చేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే మనకు టేస్టీ మలుగు ఉల్లు చారు అనేది రెడీ అయిపోతుందండి. నా స్టైల్లో అండి మలుగులు చారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.